హలో! వెల్కమ్ టు జోష్‌కశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుందా? పెరుగుతుందా? తరుగుతుందా? అలాగే ఉంటుందా? లేక మారుతుందా సిట్యుయేషన్‌ని బట్టి? సో, మనం మన చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ ఉంటాం. సో, మనం ముసలి అయిపోయే వరకు కూడా మనం తల్లిదండ్రుల్ని అలాగే ప్రేమిస్తూ ఉంటామా? ఎంతైతే ప్రేమించామో అంతే లేకపోతే ఆ ప్రేమ అనేది మారుతూ వస్తుందా? ఒక తల్లిదండ్రుల విషయంలోనే కాదు. ఒక భార్య భర్త విషయంలో, ఒక భర్త భార్య విషయంలో, ఒక పిల్లల తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు పిల్లల విషయంలో. సో, వాళ్ళ ప్రేమ లైను మారుతూ ఉంటుందా? కామెంట్ చేయండి. యెస్. మారుతూ ఉంటుందండి. మన సిట్యుయేషన్స్‌ని బట్టి, ఎదుటివారు మనతో నడుచుకునే పద్ధతిని బట్టి, ఎదట వాళ్ళు మనం ప్రేమించే దాన్ని బట్టి, వాళ్ళెవరైనా ఎలాంటి వారైనా కూడా మనం కూడా తిరిగి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమ అంటే అది ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే రిలేషనే కాదు. ఒక మనిషి మనిషికి, ఒక బంధానికి, ఒక రిలేషన్‌షిప్‌కి ఉండేది ప్రేమ. సో, అలాంటి ప్రేమ మాటలతో మురిపించే ఒక కల కాదు. కల తెల్లారితే చెదిరిపోతుంది. ప్రేమ చేతలతో మనం చూపించే ప్రేమతో నిష్కల్మషంగా ఎటువంటి ఈర్ష్య, అసూయ లేకుండా ఎదుటి వారిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఖచ్చితంగా ప్రేమించబడుతుంది. సో, చాలామంది వాళ్ళ లైఫ్‌లో అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రేమిస్తూ, సిట్యుయేషన్‌ని బట్టి మారుస్తూ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, నేను చిన్నప్పుడు ఒక సినిమాలో విన్నాననమాట. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఎంత బావుందో కదండీ! ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. కానీ వాళ్ళ తర్వాత ప్రేమించడానికి వాళ్ళ మనవల్ని, మనవరాల్ని అంతే ఇదిగా అయితే ప్రేమించరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల గురించి తెలిసినంతగా వాళ్ళ మనవడు, మనవరాళ్ళ గురించి తెలీదు. వాళ్ళ పిల్లల అయిష్టాలు తెలిసినంత ఇదిగా గ్రాండ్ చిల్డ్రన్స్ ఇష్టాలు, అయిష్టాలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కైతే తెలీదు. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా పిల్లలుగా మొదలైన మనము తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాము. పెళ్ళయ్యాక భార్యనో, భర్తనో ప్రేమిస్తాము. ఆ తర్వాత పిల్లల్ని ప్రేమిస్తాము. ఇది సమాజం యొక్క నైజం, ప్రకృతి ధర్మం. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క స్టేజ్‌లోని ఒక బంధం తోడైనప్పుడు ఆ బంధాన్ని ప్రేమించి బాధ్యతగా ఉండడం మన బాధ్యత, మన ధర్మం. సో, అందుకనేసే మన జీవితంలో ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లల విషయంలో కూడా పెళ్ళికి ముందు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ ఉంటారు. పెళ్ళయ్యాక భర్తని ప్రేమిస్తారు. పిల్లలు పుట్టాక పిల్లల్ని ప్రేమిస్తారు. సో, వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకి చేసే పిల్లలు పెళ్ళయ్యాక భర్త కోసం సాక్రిఫైస్ చేస్తారు. భర్త కోసం తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తారు. పిల్లలు పుట్టాక పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు. పిల్లల విషయంలో ఏదైనా తప్పు జరిగితే భర్తను కూడా ప్రశ్నిస్తారు. సో, ఇలాగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో, ప్రతి ఒక్కరి స్టేజ్‌లో కూడా ప్రేమ అనేది మారుతూ వస్తుంది. ఆ యొక్క బాధ్యత, ఆ వచ్చే కోణాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అలాగని చెప్పేసి నా భర్త నా పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, నా మీద ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి భార్య బాధపడకూడదు. అలాగని తల్లిదండ్రులు కూడా వచ్చిన భార్య మీదే ప్రేమ చూపిస్తున్నాడు, మా మీద ప్రేమ చూపించట్లేదు అని చెప్పి కూడా అనుకోకూడదు. ఎందుకంటే అతనికి తన జీవితంలో వచ్చే కొత్త బంధాలతో ప్రేమ ఉండాలి. ఎందుకంటే అది ఒక బాధ్యత. ఆ బాధ్యత కోసమే కదా మనం పెళ్లి చేసింది. మన పిల్లలకి వయసొచ్చింది అంటే ఎందుకు పెళ్లి చేస్తాం? అదొక బాధ్యత. పెళ్లి చేయాలి, వాళ్ళకు ఒక తోడునివ్వాలి, వాళ్ళ లైఫ్‌లో జీవితాంతం ఉండాలి. సో, వాళ్ళు మనతోనే ఉండాలి, మనల్నే ప్రేమించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి పెళ్లి చేయకూడదు కదా! వాళ్ళకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా పిల్లలొస్తారు. ఆ పిల్లల మీద కూడా మమకారం చూపిస్తారు. అందుకని చెప్పి అలాగే చేయకుండా ఉండలేం కదా! పిల్లల్ని కన్నాక వాళ్ళని పెద్దవాళ్ళని చేశాక ఖచ్చితంగా అయితే పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్‌లో వచ్చిన భార్యనైనా, భర్తనైనా వాళ్ళు ప్రేమిస్తారు. ఆ తర్వాత వచ్చే పిల్లల్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. అంతేకాని వాళ్ళనే ప్రేమిస్తున్నారు, వాళ్ళనే ఎక్కువగా చూసుకుంటున్నారు, వాళ్ళ గురించి అన్ని పనులు చేస్తున్నారు, మా గురించి ఏమీ చెయ్యట్లేదు అనుకోవడం చాలా తప్పుగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించారు. ఆ బాధ్యత నుండి మీరు పక్కకి వచ్చారు. సో, మీ పిల్లలకి బాధ్యతలు మొదలయ్యాయి. వాళ్ళ పిల్లల్ని ఒక లెవెల్‌కి తీసుకురావడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళని కూడా ఇంకొక బాధ్యతావంతులుగా చేయటం మీ పిల్లల బాధ్యత. సో, ఎప్పుడు కూడా ఈ ప్రకృతి అలా తిరుగుతూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది.
సో అది ఎప్పుడు ఒక్కరితోనే ఆగిపోదు. ఒక తల్లిదండ్రుల దగ్గర ఆగిపోదు, ఒక భార్య దగ్గర ఆగిపోదు, ఒక పిల్లల దగ్గర కూడా ఆగిపోదు. ఈరోజు మీరెలా తల్లిదండ్రులై మీరెలా బాధ్యతలు స్వీకరించి మీరెలాగా ఉన్నారో రేపు మీ పిల్లలు కూడా అలాగే బాధ్యతలు స్వీకరించి వాళ్ళ పిల్లలని కూడా విషయంలో వాళ్ళు తల్లిదండ్రులుగానే మారుతారు. సో సైకిల్ అనేది ఎవరికైనా ఒకటే. సో ఎప్పుడు కూడా మన వంతు ఉన్నప్పుడు మనకి దక్కాల్సింది మనకు దక్కుతది. మన తర్వాత వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి దక్కాల్సింది కూడా వాళ్ళకి దక్కుతుంది. సో ఎప్పుడూ మనకి ఇలాగే దక్కాలి, ఇలాగే ఉండాలి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. సో ఎప్పుడు కూడా ఎవరికి ఏ స్టేజ్‌లో ఎంత దక్కాలో, ఎలా ఉండాలో, తల్లిగా ఉన్నప్పుడు తల్లి ప్రేమ దక్కుతుంది. ఆ భార్యగా ఉన్నప్పుడు భార్య ప్రేమ దక్కుతుంది. ఒక కూతురుగా ఉన్నప్పుడు కూతురు ప్రేమ దక్కుతుంది. అంతేకాని నేను ఎలాగున్నా కూడా నాకు అన్ని ప్రేమలు దక్కాలి అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. సో ఎప్పుడూ కూడా ఎవరు ఎంతవరకు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది జాగ్రత్తగా నిర్వర్తించుకోండి. బాధ్యతలను పంచుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.